మార్చి 9న నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో నిర్వహించనున్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారని ఎమ్మెల్యే ధాట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సభా స్థలం, హెలీప్యాడ్, కార్యకర్తల సమావేశ ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి, ఎస్పీ సునీల్ సిరాన్లతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున త్రాగునీరు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, వేదిక సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు డ్రోన్ ప్రాంతానికి వస్తారు. చాలా సంతోషం. జిల్లాలో డ్రోన్ వెనుకబడిన ప్రాంతం, అన్ని రంగాల్లో వెనుకబడింది. సాగునీరు కానీ తాగునీరు కానీ ఇతర సౌకర్యాలు కూడా వెనుకబడిన ప్రాంతం. ఇది అంత కొండ ప్రాంతం. వర్షాలు వస్తే కూడా పంట పడితే, వర్షాలు లేకపోతే పంట పండవు. మేము వచ్చాక పరిస్థితి మార్చేసాం. దాదాపు 30 చెరువులు నింపి సాగునీటి సమస్య తీసేసాం. దానివల్ల ప్రజలు సంతోషంగా మంచి పంట పండించుకుంటారు. ఇంకా కొన్ని చెరువులు ఉన్నాయి, దాన్ని కలిపేస్తే శాశ్వతంగా ఈ ప్రాంతంలో నీటి ఎద్దరు లేకుండా, తాగునీరు కానీ సాగునీరు ఎద్దరు లేకుండా అయ్యే కార్యక్రమం చేయబోతున్నాం. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఇంత రైతులనే కాపాడాలి. ప్రతి ఊళ్ళో కూడా నీళ్ళ సమస్య అడుగుతారు. సీఎం గారు తప్పక ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఆయన మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత ఇక్కడికి రాబోతా ఉన్నాడు, డోన్ నియోజకవర్గం కొత్త బురుజుకు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా, మరి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, అట్లాగే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మిగతా అధికారులు కానీ సక్సెస్ చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నిటినీ ఇక్కడ సమీకరిస్తున్నారు. మరి 9వ తారీఖు పండగ వాతావరణంలో పాస్బుక్ల పంపిణీ, మరి అట్లాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాడర్ మీటింగ్ని ఏర్పాటు చేసి, ఇక్కడున్న క్యాడర్కి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, క్యాడర్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు ఉన్నా కూడా వాటన్నిటినీ సమీకరించి చర్చించి మరి తప్పకుండా వాటిపైన డెసిషన్ తీసుకోవడానికి ప్రతి నియోజకవర్గానికి మా సీఎం గారు తిరుగుతూ ఉన్నారు. అందులో Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.